హై గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్ లో ఏమో బాగుంది ఈ వీడియోలు చూద్దాం. మొదటగా వచ్చేసి లాల్ సలం. ఇది వచ్చేసి ఓటీటీ రిలీజ్ ఇంకా అవ్వలేదు తెలుగులో. హిందీలో ప్రీమియర్ షో నడిచిందండి, డైరెక్ట్ జీ టీవీలో వచ్చింది. ఫిబ్రవరిలో ఫిల్మ్ రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ 90 crores బడ్జెట్ ని ఈ ఫిల్మ్ నిర్మించారు. బట్ 17 crores రికవర్ అయింది. అంటే అర్థం చేసుకోండి ఎంత డిజాస్టర్ ఈ ఫిల్మ్. రజనీకాంత్ గారి కూతురు ఐశ్వర్య గారు డైరెక్ట్ చేశారు ఈ ఫిల్మ్ ని. చాలా సింపుల్ ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్స్ మధ్యలో ఇద్దరు కొడుకులు ఉంటారు. వాళ్ళు క్రికెటర్ గా రాణించాలని ఒక తపన ఉంటుంది. బట్ అనుకోకుండా ఒక మత కలహాల స్విచ్ లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. దాని తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. చాలా సింపుల్ గా ఉంది అండ్ రొటీన్ సీన్స్ ఉంటాయి. ఎంగేజ్ చేసే సీన్స్ ఎక్కడ ఉండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా చూసి మనకి ఏ రహమాన్ గారైనా ఈ స్కోర్ ఇచ్చింది అన్న ఫీల్ లో ఉంటుంది. మనం మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే నాకైతే నచ్చలేదు గాయస్. ఒకవేళ మీరు టైం ఉంది చూసారంటే మాత్రం మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి చేటా సింగ్. ఇది వచ్చేసి నాట్ గుడ్ అండి. బ్రదర్ ఉంటారు. బ్రదర్ వాళ్ళ సిస్టర్ ఒక ఇన్సిడెంట్ లో మరణిస్తారన్నమాట. దాని తర్వాత రివెంజ్ తీసుకునే కథనే ఈ సినిమా అన్నమాట. బట్ ఇది పంజాబీ ఓరియంటెడ్ ఫిలిం ఇది. రెగ్యులర్ సీన్స్ ఉంటాయి, రొటీన్ సీన్స్ ఉంటాయి. మనకి ఎక్కడ కూడా ఎంగేజ్ చేసే సీన్స్ అనేది ఉండదు కాబట్టి మనకు అంత ఇంట్రెస్ట్ రాదు. సో నాకైతే నచ్చలేదు గాయస్. ఒకవేళ టైం ఉంది మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి జీబ్రా. ఇది వచ్చేసి గుడ్ ఫీలింగ్ గైస్, డోంట్ మిస్ ఇట్. మీకు టైం లేకుండా సరే టైం తీసుకొని చూడండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే టెంపో లో వెళ్తుంటది. మిమ్మల్ని ఖచ్చితంగా ఎంగేజ్ చేస్తుంది. చూస్తుంటే ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందా నా క్యూరియాసిటీ మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది. అలా ఉంటుంది అన్నమాట ఈ ఫిలిం. ప్రతి క్యారెక్టర్ చాలా ఇంపార్టెన్స్ ఉంది. నాకైతే నచ్చింది గైస్. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి లీలా వినోదం. ఇది వచ్చేసి ఒక ఓటీటీ సంబంధించిన షార్ట్ ఫిల్మ్ లాంటిదండి. ఎందుకంటే షణ్ముఖ్ ఇంత ముందు చేసిన యాక్టింగ్స్ తో పోలిస్తే సేమ్ యాక్టింగ్ ఇక్కడ ఉంది. ఒకటే విలేజ్ తీసరికి కొంచెం బోర్ ఫీల్ వచ్చింది. అండ్ లవ్ స్టోరీ అంటే పెయిన్, ఎమోషన్ అనేది ఉండాలి. ఈ సినిమాలో అది మిస్ అయింది. కామెడీ సీన్స్ పెట్టేసి లవ్ స్టోరీ కొన్ని సీన్స్ లో చూపించేసి తర్వాత క్లైమాక్స్ లో కొంత కలిపేసి తీసేస్తారు. అంత కనెక్టింగ్ అయితే నాకు అనిపించలేదు. ఒకవేళ టైం ఉంది మీకు చూసినట్టు మాత్రం మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి పొటెల్. 30 minutes పొటెల్ గురించి చూపిస్తారు అండ్ మిగతా 70% వేరే పాయింట్ మీదకి వెళ్ళిపోతుంది. వాళ్ళు తీసుకున్న పాయింట్ చాలా స్ట్రాంగ్ గా ఉండదు కాబట్టి వాళ్ళు ఎంత యాక్టింగ్ చేసినా, ఎంత తపన పడ్డా, వాళ్ళు ఎంత ఆరాటపడ్డా మనకు ఆ ఫీల్ మాత్రం ఖచ్చితంగా క్యారీ కాదు. హీరో హీరోయిన్ పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళందరి క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి, చాలా బాగా ప్లే చేశారు. వాళ్ళకి చాలా బాగా యాప్ట్ అయిపోయాయి. బట్ హీరో హీరోయిన్ ఎంత యాక్టింగ్ చేసినా మనకు అంత కనెక్షన్ అనిపించదు కాబట్టి ఈ సినిమాలో మనం ఆడియన్ గా కనెక్ట్ కాలేం కాబట్టి మనకు అంత నచ్చకపోవచ్చు ఈ ఫిల్మ్. నాకైతే నచ్చలేదు గైస్. ఒకవేళ మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి మూన్ వాల్క్. ఇది వచ్చేసి ఒక వెబ్ సిరీస్ అండి. 30 minutes ఉంటుంది ఈచ్ ఎపిసోడ్. ఆల్మోస్ట్ 10 episodes ఉన్నాయి. ఫస్ట్ నుంచి 4 episodes చూసాను. బట్ ఎక్కడ కూడా నాకు ఎంగేజ్ చేసే సీన్స్ అయితే నాకు అనిపించలేదు. కామెడీ తీసుకెళ్లారు. ఆ కామెడీ కూడా చూస్తుంటే అది కామెడీ నేను అన్న ఫీల్ లో ఉండిపోయాను నేను. టైం వేస్ట్ వెబ్ సిరీస్ అన్న ఫీల్ మాత్రం నాకు ఖచ్చితంగా కలిగింది ఫస్ట్ 4 episodes కే. ఒకవేళ మీకు ఏమైనా టైం ఉంది మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం గైస్. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన ఫిల్మ్స్ ఏంటంటే జీబ్రా చూడండి గైస్, బాగుంటుంది. డోంట్ మిస్ ఇట్. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బై.